దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, గడిచిన 5 నెలలు దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన సురక్షితమైన రెక్కల చాటున మనం భద్రపరిచి సజీవుల లెక్కలో దేవుడు మనల్ని ఉంచున్నందుకు దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కృప చేత 6వ నెలలో ఈ మొదటి దినంలో మనం ప్రవేశించడానికి ప్రభు కృప చూపారు. అందుని బట్టి దేవునికి మనం ఎంతైనానూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవాతి దేవుడు మన ప్రేమించడం ద్వారా గత 5 నెలలు దాచబడి ఇదిగో 6వ నెల మొదటి దినంలోకి వచ్చాం. దేవునికి వాక్యములో ఒక మాటను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము చివరి మాట నేను చదువుతున్నాను. యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అనే మాట మనం చదువుతాం. పైన కొన్ని మాటలు మనం చదివితే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో వాళ్ళు అప్పటికే కిర్యతీములో చాలా శోధించబడుతూ ఉన్నారు. ఫిలిష్తీయుల చేత బాధించబడుతూ సుమారు 20 సంవత్సరాలు దాదాపుగా వాళ్ళు వేదనల గుండా వెళ్ళినట్లు, బాధల గుండా వెళ్ళినట్లు, అక్కడున్న పరిస్థితులు శత్రువులు వారిని బాధించినట్లు మనము గమనిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ సమూయేలు అప్పటి కాలంలో ఏలీ తర్వాత ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, దీర్ఘదర్శిగాను ఇప్పుడు సమూయేలు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రజలు మనకి బాధలు, ఈ నష్టాలు, ఈ కష్టాలు ఇప్పటికీ ఇలాగే ఉంటాయా అనే హృదయంలో విచారాలతో వారు ఏం చేయాలి, మన పరిస్థితులు మారాలంటే మనము ఏవేవి సరిచేసుకుంటూ ఉండాలి అనే విషయంలో ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ పెద్దలైన వారు, యవనస్తులైన వారు, కొంచెము జ్ఞానము కలిగిన వారందరూ కూడా మనము ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి మనం వెళ్దాం. ఎందుకంటే మనకున్న పరిస్థితులన్నిటిలో నుండి దేవుని యొద్ద నుంచి మనకు జవాబు తీసుకుని వచ్చేటట్లుగా దైవజనుడి దగ్గర మనం వెళ్ళి మొరపెట్టుకుందామని ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే సమూయేలు అప్పటికే వారి మధ్యలో ఉన్నాడు. అయితే ఇప్పుడు వారు అడుగుతున్నారు, అయ్యా 20 ఏండ్ల బట్టి మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి, మేము అభివృద్ధి చెందలేకపోతున్నాం, క్షేమంగా ఉండలేకపోతున్నాం, శత్రువులు మమ్మలను భయంకరంగా బాధిస్తూ ఉన్నారు, ఫిలిష్తీయులు మా పంటనేంటి, మా కష్టాధితాన్ని ఏంటి, మాకు కలిగినది యావత్తు కూడా వాళ్ళు దోచుకుంటూ బాధిస్తున్నారు అనే విచారంతో సమూయేలు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సమూయేలు వారందరితో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే సమూయేలు అదిగా అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడలా. మొదట చెప్తున్నాడు, మీరు ఏ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎలాంటి అవసరతను బట్టి ఆరాధిస్తున్నారు అని మీ పూర్ణ హృదయాలతో దేవుని తట్టుకు మీరు తిరిగిన ఎడల. నిజమే, ఈరోజు చాలా పర్యాయాలు అవసరాన్ని బట్టి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాం. అక్కర తీరాక దేవునికి మనకు మళ్ళా దూరం ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము అవసరాన్ని బట్టి ప్రార్థించేవారముగాను, అవసరాన్ని బట్టి సేవకుని విషయాన్ని తెలియపరిచేవారముగాను, అవసరాన్ని బట్టి ఇదిగో అక్కడికి వెళ్ళేవారముగాను కాకుండా ఇక్కడంటాడు, పూర్ణ హృదయంతో మీరు యెహోవా తట్టుకు తిరగండి. పూర్ణ హృదయంతో అంటే ఇంతవరకు వాళ్ళు అవసరతను బట్టి కనబడుతుంది కదా, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే దేవుడు కావాలి. కష్టం తీరాక దేవుని సన్నిధి వద్దు, దేవుని సేవకుడితో పని లేదు, వాక్యంతో పని లేదు, సహవాసంతో పని లేదు, మరి ఏ రకమైన ఆ యొక్క పరిస్థితులు వారికి అవసరం లేదు. కారణం ఏంటంటే
కాలం సాఫీగా సాగిపోతుంది. అన్ని రకాలుగా కలిసి వచ్చినప్పుడు దేవునితో పనే ఉంటుంది, సహవాసంతో పనే ఉంటుంది. ప్రియులారా, కష్టం వచ్చినప్పుడే దేవుడు కావాలనుకునే పరిస్థితులు ఆనాడు కూడా వారి జీవితాల్లో కనబడుతున్నాయి. అందుకే సమూయేలు అంటాడు, మీరు నా తట్టుకు తిరగడం కాదు, పూర్ణ హృదయంతో మీరు యెహోవా తట్టుకు తిరిగిన ఎడల. ఇంకా రెండవ మాట అంటాడు కదా, ఇదిగో అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టుకు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించడి. రెండో మాట చెప్తున్నాడు, దేవునికి ఇష్టము కానివి మీ దగ్గర ఉన్నాయి, దేవునికి హేయమైనవి, దేవుడు చెప్పలేనివి, దేవుడు చేయొద్దన్నవి మీరు వాటిని పట్టుకుని వెంటాడుతున్నారు. వాటిని పట్టుకుని మీరు ఏమాత్రము కూడా దేవునికి లోబడిన వారుగా లేరు. దేవుని యొక్క వాక్యమునకు మీరు అవిధేయులుగా ఉన్నారు. మీ దగ్గర ఉన్న వాటిని మీరు పారవేయాలి. ఏంటి పారవేయాలి? ఈరోజు చాలామంది కనబడని విగ్రహాలు మనుషుల హృదయాల్లో ఉన్నాయి. అవి పైకి కనబడవు, కానీ మనుషులను అవి ప్రేరేపించి, మనుషులను అవి ఆకర్షించి, మనుషులు వాటి వైపు కొనసాగుతూ ఉన్న పరిస్థితులు గుండా వెళ్తున్నారు. దేవుని మాట వినకపోవడమే. ఏదైతే దేవుని కంటే ఎక్కువగా మనము ప్రాధాన్యత దేనికి ఇచ్చామో అది ఒక విగ్రహముతో సమానం. అది ఎవరైనా కానీ, అది మనుషులైనా కానీ, ద్రవ్యమైనా కానీ, మనకున్న ఏదైనా సరే దేవుని కంటే ఏది ఎక్కువగా ఆ స్థానాన్ని మనము ఇవ్వడానికి మనము దేవునికి భయపడాలి. దేవునికి ఇచ్చే స్థానము పరిశుద్ధత, ప్రార్థన, విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవునికి నమ్మకస్తులుగా ఉండడం, ప్రభు దగ్గర ప్రతిదినము మన గురించి మనము ఆయన యొక్క వాక్యపు వెలుగులో ప్రతి దినము కూడా దైవ చిత్తానుసారంగా నడిచే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండడం. ఎందుకంటున్నాడు, మీ దగ్గర ఉన్న అష్టారోతు దేవతలు, మీ దగ్గర ఉన్న విగ్రహ సంబంధమైనవన్నీ కూడా మీరు పారవేసి మీరు పట్టుదల కలిగి దేవునిని సేవించండి. అప్పుడు దేవుడు తప్పక మీ పక్షముగా ఫిలిష్తీయులను, మీకు విరోధముగా ఉన్న ప్రతి విరోధులను ఆయన తొలగించాడు. మిమ్మల్ని అభివృద్ధి పరచకుండా ఆటంకపరిచే పరిస్థితులనని ఆయన చక్కబెడతాడు. నిజమే, ఈరోజు నీవు దీవించబడాలని, నీవు మరింతగా దైవికముగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు మరొకసారి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క 6వ నెలంతా కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ చేతి పనులు, మీ యొక్క జీవన విధానములో మీ చుట్టూ ఆయన కంచి వేసి, మనందరి చుట్టూ ఆయన భద్రత కలుగు చేసి, నిత్యముగా ఈ 6వ నెలంతా కూడా సమృద్ధినిచ్చే దేవుడిగా ఉన్నాడు. ఈ 6వ నెల అంతట్లో కూడా ప్రభువు మీద ఆనుకొని దేవుని యొక్క వాక్య వెలుగులో మనం నడుద్దాం. దేవునికి విరోధమైనవి, దేవునికి ఇష్టము కాని విడిచిపెట్టి పట్టుదల కలిగి ప్రభువు దగ్గర అడుగుదాం. పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో కనిపెడదాం. పట్టుదల కలిగి దేవుని చిత్తాన్ని మనం కొనసాగించేటట్లుగా ఉందాం. ఇదిగో అప్పుడు దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి వారిని విడిపించినట్లు ఆయన చూస్తాడు. ఇదిగో దేవుని వాక్యంలో దేవుడు మీ పక్షముగా నిలబడతాడు అని సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ నెలంతా కూడా మరి దేవుని హస్తం మనందరికీ తోడై ఉండాలి. నిత్యముగా క్షేమము దేవుడు అనుగ్రహించేవాడు, అభివృద్ధి దేవుడు అనుగ్రహించేవాడు, శోధనలను ఆయన తప్పించేవాడు. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఏ కీడు, ఏ విధమైన శత్రువు మనల్ని జయించలేడు. దేవుని కృప మనందరికీ తోడై ఉన్నట్లుగా ఈ నెలంతా కూడా దేవుని సన్నిధి మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని హస్తము మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ చేతి పనులకు తోడండి వర్ధుల్లో చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ నెలంతా నీ బిడ్డలందరినీ మీరు నడిపించి, దీవించి, కృపతో బలపరిచి, ఏ శత్రువు వారిని కృంగదీయకుండా మీరు ఆయన నడిపించి మహిమ మీరు పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.